హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట. సో ఈరోజు మేము చేసిన పనులు పొద్దునుంచి సాయంత్రం వరకు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎంత హెక్టిక్గా ఉందంటే ఆ రోజు అంతా షేర్ చేస్తా. సో ఆ రోజు మార్నింగ్ లేచేటప్పటికి మంచిగా ఎండ వర్షం లైట్గా పడుతూ ఒక మంచి రెయిన్బోతో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పొద్దున్నే లేచి పనులు చేసుకుంటూ ఎవ్రీడే లాగే ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ రోజే పార్సిల్ ఇప్పాను. ముందు రోజు మీకు ఆ పార్సిల్ వీడియోస్ కూడా షేర్ చేశాను. సో నెక్స్ట్ డే హౌస్ వార్మింగ్కి అసలు ఏం చేసుకోకూడదని అనుకున్నాను, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఫర్దర్గా మాట్లాడతాను. అండ్ బేసిక్గా కొన్ని థింగ్స్ కావాలి కాబట్టి ఇంకా పొద్దున్నే మేము నెక్స్ట్ డే వేసుకోవాల్సిన థింగ్స్ డెకరేషన్స్ అన్నీ సార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ముహూర్తం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట, అరౌండ్ 5 o'clock అలాగా. బట్ మేమైతే టైం మార్చుకోవాల్సి వచ్చింది. నాకు ఆ రోజు 2 ముహూర్తాలు వచ్చాయి, ఒకటి మార్నింగ్ అండ్ ఒకటి ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ది మళ్ళీ ఈవినింగ్కి మార్చాము, ఎందుకనే చెప్తాను. సో యాక్చువల్గా అయితే మాకు కీస్ వచ్చింది వెన్స్డే, హౌస్ కీస్. ఆ కమింగ్ సాటర్డేనే చేసేసుకుందాం హౌస్ వార్మింగ్ అనుకున్నాం. ఎందుకంటే పనులు వన్స్ స్టార్ట్ చేసాక ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అండ్ హౌస్ వార్మింగ్ అప్పుడే చేసుకోలేమోనే. అండ్ మీ అందరికీ ఇప్పుడే ఒక మంచి డౌట్ వస్తుంది, ఇల్లంతా కంప్లీట్ అయ్యాక కదా హౌస్ వార్మింగ్ చేసుకుంటారు, లేదా ఇంట్లోకి వెళ్ళిన రోజుగా చేసుకుంటారు, మీరు ఎందుకు ఈ పనులు మధ్యలో చేసుకుంటున్నారు అని. ఎస్ అండి, అవన్నీ మాట్లాడతాను డీటెయిల్స్. ఇక్కడైతే పొద్దున్నే మేము ముందు రోజు కావాల్సినవన్నీ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం కాబట్టి. అండ్ మేము వన్స్ అక్కడ పనులు స్టార్ట్ చేస్తే ఆ రోజు నైట్ అయిపోతుంది అండ్ ఆ పిచ్చి అవతారాలు వేసుకొని సూపర్ మార్కెట్స్కి అది రాలేం కాబట్టి ఇంకా పొద్దున్నే రెడీ అయ్యి ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్ మీద పడ్డాం అనమాట. ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి, పూజకు కావాల్సిన లిస్ట్ అన్ని కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ గుమ్మం దగ్గర కొట్టడానికి గుమ్మడికాయ కోసం ఎదుగుతున్నాను. అండ్ ఇక్కడ కావాల్సిన ఫ్రూట్స్ మొత్తం అన్నీ తీసుకుంటున్నాం అనమాట. అండ్ కమింగ్ టు ద స్టోరీ, మేము గృహప్రవేశం ఎందుకు ఇల్లంతా కంప్లీట్ అయ్యాక చేసుకోవట్లేదు అన్నది ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చేది. యాక్చువల్గా అయితే మేము December 31st లోపు ఇల్లు ఖాళీ చేయాలి, మేము ప్రెసెంట్ ఉన్న ఇల్లు. సో దానికోసం అని చెప్పి డిసెంబర్లో మాకు పనులు అయినా అవ్వకపోయినా మేము మూవ్ అవ్వాలి. ఆ టైంలో డిసెంబర్లో మనకి ముహూర్తాలు ఉండవు, మీ అందరికీ తెలిసిందే. బట్ నాకు స్పెసిఫిక్గా కార్తీక మాసంలోనే ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలి అన్నది పట్టుదల అనమాట. ఆ శివయ్య ఆశీస్సులతో ఆ మంచి రోజుల్లో మ్యాండేటరీగా చేసుకోవాలి, అనుకోకుండా ఇల్లు కొనుక్కున్నాం ఆయన దయతో, అప్పుడే చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. అది ఇల్లు ఎలా ఉన్నా సరే ఓకే. గుడ్ మార్నింగ్. సో వ్లాగ్ అయితే మార్నింగ్ అసలు ఎలా స్టార్ట్ చేశానో కూడా తెలీదు. ఇంటి దగ్గర అన్నీ పెట్టుకున్నాము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే పొద్దున్న లేచి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసుకోలేదు, అసలు బాడీ అస్సలు సపోర్ట్ చేయలేదు. అన్నీ తీసుకున్నాము అండ్ రేపటికి అన్నీ చూసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ అస్సలు ఓపిక లేదు, రాత్రి ఇంటికి వచ్చి అన్నీ సెట్ చేసుకొని 12 అయింది పడుకునేటప్పటికి. ఇంక పొద్దున్నే యాజ్ యూజువల్ డైలీ లాగా మెలకు వచ్చేసింది. ఇంకా అలా కాసేపు కూర్చున్నా, వాళ్ళు లేచారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పార్సిల్ నిన్న అంతా వీడియో చేయడానికి మొత్తం అన్నీ తీసి బయట పెట్టేశాను కదా, అవన్నీ కొంచెం సార్ట్ చేశాను. ఎందుకంటే పూజ రిలేటెడ్ అన్నీ తీయాలి, ఈ నైట్ మళ్ళీ లేట్ అవ్వచ్చు అని. ఏ నీరసంతో వస్తామో తెలీదు, రేపు పొద్దున్న గృహప్రవేశం కదా. అండ్ దానికోసం అన్నీ రెడీ చేసుకున్నాము, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంకా ఈవినింగ్ ఏ అవతారాలతో ఉంటామో అవన్నీ చేసుకొనని రేపు పూజకు కావాల్సినవి, భోజనాలకు కావాల్సినవన్నీ ఇప్పుడు సూపర్ మార్కెట్లో తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇండియన్ స్టోర్స్కి వెళ్తాము, అక్కడ తీసుకోవాల్సిన మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని ఇంకా కొత్త ఇంటికి వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ అయితే వాల్ కంప్లీట్ చేయడానికి చూస్తారు, నిన్న చూపించాను కదా ఆల్రెడీ. అది కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టే. జెంట్స్ ఆ సెక్షన్ చూసుకుంటారు. మధ్యాహ్నం అలా లంచ్ తర్వాత ప్రశ్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా ఈ లోపు నేను చేస్తూ ఉంటా. అండ్ వాళ్ళు వచ్చాక కొంచెం డెకరేషన్, ఇంకొంచెం హెల్ప్, క్లీన్, రేపటికి అన్నీ సార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ గృహప్రవేశం ముహూర్తం కూడా లాస్ట్ వీక్ పార్సిల్ రాలేదు, నాకు లేట్ అయిపోయింది, అందుకే ఈ వీక్ చేసుకుంటున్నాము. ఇదే లాస్ట్ అండ్ పెద్ద ముహూర్తం అనమాట కార్తీక మాసంలో. ఎలా అన్నా కార్తీక మాసంలోనే చేసుకోవాలని ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాము. అందుకే ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు క్లీన్ చేసేసుకుంటాం అనమాట. ఈరోజు క్లీనింగ్ అయితే చాలా ఉంటుంది, చాలా అంటే చాలా. ఇన్ని డేస్ పీకినవి డస్ట్, ఇంట్లో వాల్ కొట్టిన డస్ట్ ఫుల్ ఉంది, అది
ఈరోజు ఎనర్జీ చాలా పట్టింది. సో ఎస్, ఈ రోజు అయితే వ్లాగ్ చూడండి సాయంత్రం వరకు షూట్ చేస్తాను, మాకు మెమరీగా ఉంటుంది. అండ్ ఎస్, చెప్పాను కదండి, నాకు స్పెసిఫిక్గా కార్తీక మాసంలోనే చేసుకోవాలన్న ఫీలింగ్. అండ్ అసలుకి కార్తీక మాసం అయ్యేలోపు వస్తాయా రావా అన్న అదొక టెన్షన్ అనమాట. లేకపోతే మంచి రోజుల్లో కాకుండా వెళ్తాము అన్న ఫీలింగ్తో ఉండాలి, లేదంటే ఇక్కడ రెంట్ అక్కడ ఈఎంఐ పే చేసుకొని రెండు పక్కలా ఉండాలి. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఫెబ్ వరకు మేనేజ్ చేయాలని చెప్పి నవంబర్లో చేసుకోవాలి అని అనుకున్నా. అండ్ ఏ అమ్మాయికైనా ఏ కపుల్కైనా గృహప్రవేశం అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్కి మనకు ఒకలాగా అనిపిస్తుంది. లైక్ బ్యాండ్ మేళాలు అవి ఇవి అన్నీ పెట్టుకొని చాలా ప్రాపర్గా. నేనైతే చాలా డ్రీమ్ చేశానండి. నేను మా హస్బెండ్తో పెళ్ళయ్యాక మేము 1-2 కొనుక్కున్నా, మేమిద్దరం పట్టుబట్టలు వేసుకొని పీటల మీద కూర్చొని గృహప్రవేశం చేయాలి. నేను అది ఊరికే మా హస్బెండ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను. తను ఇల్లు కొనుక్కున్నప్పుడు నేను ఇలా గృహప్రవేశం ఇప్పుడు పెట్టేసుకుందాం అన్నప్పుడు ఫస్ట్ మాట అదే అన్నారు, చాలా డ్రీమ్ చేసావు అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని, బట్ నీకు ఓకే నావేమీ లేకుండా అంతా ఎలా పడితే అలా ఉంది అని. బట్ నాకేంటంటే మంచి రోజులు అవ్వాలి, అదంతా తర్వాత ఫంక్షన్ చేసుకున్నప్పుడు చేసుకుందాం, లేకపోతే మన మైండ్ని అడ్జస్ట్ చేసుకుందాం అన్నట్టు ఇద్దరం అనుకొని ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే ఎవరిని పిలవలేదు, మా ఫ్రెండ్స్ వరకు చేసేసుకున్నాం. బట్ అది ఎలా చేసుకున్నాం ఏంటనేది రేపటి బ్లాగ్లో చూద్దరు. కానీ ఇంకా అక్కడి నుంచి ఇండియన్ స్టోర్లో కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసాము. బట్ మేము ఏ రోజైతే గృహప్రవేశం చేసామో ఆ రోజు చాలా 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 మంచిదని మాకు తర్వాత తెలిసింది, ఆ పర్టికులర్ డే రోజున పంతులుగా చెప్తున్నప్పుడు. అండ్ అదే లాస్ట్ అండ్ పెద్ద ముహూర్తం అనమాట కార్తీక మాసంలో. ముందు సాటర్డే జరగాల్సింది, బట్ పార్సిల్ రాక అనుకొని కూడా క్యాన్సిల్ చేసేసాము. తెలిసిందే కదా, బట్టలు థింగ్స్ అన్నీ అందులో ఉంటే కష్టం అని చెప్పి. ఎస్, ఇంకా ఫైనల్లీ ఎప్పుడేది జరగాలంటే అది జరుగుతుంది కదా, అలాగనమాట. సో సాటర్డే వచ్చింది అండ్ చాలా చాలా మంచి రోజు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇల్లు మేము వచ్చేటప్పటికి ఇది స్టేట్ అనమాట. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. చాలా పని ఉంది, మా ఫ్రెండ్స్ కూడా వస్తా అని చెప్పారు మధ్యాహ్నం. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను మెట్లు ఇంకా ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ ఎంత హెక్టిక్గా ఉందంటే ఆ రోజు నా మొహములో నీరసం మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు. నా బ్రెయిన్లో ఉన్న టెన్షను స్ట్రెస్ మామూలుగా లేవు. ఒక పక్కన పీరియడ్స్ వచ్చేస్తుందేమో అన్న టెన్షన్ ఆడపిల్లగా పుట్టి, ఎందుకంటే చాలా రోజుల నుంచి బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది, ఒకవేళ వస్తే ఏంటి, నాకు ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువైపోయిందనమాట. అండ్ క్లీనింగ్ అదంతా అవుతుందా లేదా అన్నది సెకండరీ, ఎందుకంటే నేను చేసేయగలను నైట్ లోపు అన్నది కాన్ఫిడెన్స్ అనమాట. మా ఫ్రెండ్స్ కూడా అందుకే వస్తా అంటే వద్దన్నాను ఫస్ట్. ఇంకా వాళ్ళు తిట్టి మేము వస్తాం ఇద్దరే ఎన్ని చేసేసుకుంటారని అంటే ఇంకా వాళ్ళని రమ్మని ఇంకా ఆలోపు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాము. యా, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడతానండి. కొంతమంది తెలియక అడుగుతున్నారు, లైక్ ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మీరే చేసుకుంటున్నారని అని. ఎస్ అండి, హైర్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సినంత ఇమీడియట్గా ఇప్పుడు వచ్చేయండి, ఇప్పుడు వచ్చారు, రేపు రండి అంటే రేపు వచ్చారు. అండ్ ఒకవేళ దొరికినా బై ఎనీ ఛాన్స్ ఇక్కడ ల్యాక్స్లో పే చేయాలండి, అంత తక్కువ ఏమీ తీసుకోరు. జనరల్గా ఇల్లు క్లీనింగ్కే 50,000 60,000 తీసుకుంటారు నార్మల్ డీప్ క్లీన్ చేయాలంటే హౌస్. అలాంటిది ఇంత మెస్ క్లీన్ చేయాలన్నా చాలా ఎక్కువ అమౌంటే తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం రెనోవేషన్స్లో డస్ట్ క్లీనింగ్ కాటికి నార్మల్ వాళ్ళు రారనమాట, అది అంత చిన్న పని ఏం కాదు, చాలా తీసుకుంటారు. అండ్ పనులకు కూడా కొన్ని ల్యాక్స్ తీసుకుంటారు. సో మేమిద్దరం చేసుకోవాలని అనుకున్నాము. సో ఇదేం తప్పేం కాదు, అది మన ఓపిక బట్టి అనమాట. ఇదిగోండి ఈ వర్క్ రూమ్లో ఇంకా కొంచెం వాల్ పేపర్ ఉందనమాట, అది తడిపిన సెక్షన్ ఈ కింద అలాగా. అసలు ఈ వాల్ పేపర్స్ పీకడం అయితే నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా ఉంది. అసలు కొంచెం ఉంది కొంచెం. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే 2 సార్లు పీకాలి, ఇంకా ఇది సెకండ్, ఈ రూమ్లో సెకండ్ టైం చేయడం. సో ఇదంతా తీయాలి, ఇప్పుడే తడిపాం దీన్ని, ఇది అయ్యాక క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఏం చేస్తున్నారు ఇద్దరు? హెల్పింగ్ చేస్తున్నారా? కొంచెం అది వద్దు, అది వద్దు, అది వద్దు బుజ్జి, అది వద్దు బుజ్జి, బుజ్జి అది వద్దు. ఎవరు ఫోన్ చేయలేదు. అది కొంచెం అది వద్దు, అది వద్దు.
Guns అది వద్దు. Guns అది వద్దు. Guns అది వద్దు. సరే చెయ్యి పని చెయ్యి ఫాస్ట్గా. ఏమైంది అడుగు, ఎవరేసారు అని అడుగు. ఎవరేసారు నీ మీద అడుగు మరి. అమ్మయ్య ఫైనల్లీ ఈ రూమ్ అయితే మేము డే 2 డే 3 స్టార్ట్ చేసాము. ఈరోజు డే 7 ఈరోజు కంప్లీట్ అయింది. చూసుకో కార్పెట్ పీకేసాను కాబట్టి అదైతే ఎత్తుకుంటున్నాను. అవుతావు కానీ ఇది దేవుడికి రేపొద్దునికి. సో చూసారు కదా, వాల్ పేపర్స్ అవి తీస్తూ ఉన్నాం అనమాట. ఈలోపు ఇంకా ప్రశ్న లంచ్ కూడా తీసుకొచ్చింది. దానికి చెప్పాను పొద్దునే ఫోన్ చేసి, ఈరోజు లంచ్ తీసుకెళ్ళలేదే, నువ్వు చేసి తీసుకురా అని చెప్పి ఇంకా అందరికీ తీసుకొచ్చిందనమాట. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా మేము పిల్లలకి పెట్టేసి ఇంకా మేము కూడా తిన్నాము. అండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఆ రోజు ఫ్రైడే అందరికీ వర్కింగ్ డే, కొంచెం మా కోసం కుదిరించుకొని వచ్చారు. అండ్ ఇక్కడ పిల్లలు అయితే అప్పుడు కొంచెం వెదర్ బాగుంది కాబట్టి ఇంకా గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. అందువల్లే మాకు పనులు కొంచెం ఈజీ అయ్యాయని చెప్పాలి. వాళ్ళు తింటూ వాళ్ళ నలుగురు ఇంకా గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా భోజనాలు అయిపోయాక ఇంకా మేము కూడా క్లీనింగ్ అది స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ వాల్ చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదే అవుతుందా లేదా అనుకుంటూ ఉన్నాము. బట్ ఫైనలీ ఎలా అయితే వాల్ కంప్లీట్ చేశారు. బట్ దాని నుంచి వచ్చిన డస్ట్ అయితే అసలు ఎన్ని టన్స్ డస్ట్ ఉందో, అసలు చాలా చాలా వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ మేము ఓన్లీ ఆ వాల్ పగలగొట్టిందే అరౌండ్ 1.5 ton వరకు పడేసాం అనమాట. అండ్ దానికి దగ్గర 20,000 దాకా ఖర్చు పెట్టాము పడేయడానికి మాత్రమే డబ్బులు ఇచ్చి. సో చెప్పాను కదా, ఇక్కడ డస్ట్ కానీ ఏదన్నా ఊరికే పడేయలేమన్నమాట. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అన్నీ పే చేసి పడేయాలి. అండ్ ఇక్కడ ఇంకా ప్రసన్న నేను కూడా తినేసి ఇంకా పైకి వచ్చాము. ఎవ్రీ రూము సార్ట్ చేసుకుందాం అని చెప్పి. సో క్లీనింగ్ అంటే కంప్లీట్ డీప్ క్లీనింగ్, వాషింగ్ అదేమి ఉండదండి. ఇక్కడ రూమ్స్ అవి కడగడం అలాంటివి ఎప్పుడూ ఉండవు, ఎందుకంటే దేనికి డ్రైన్స్ ఉండవు అనమాట. సో జస్ట్ ఇంకా పైన మొత్తం తుడిచి మొత్తం నీట్గా వ్యాక్యూమ్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నాము. రాహుల్ చూడండి నీట్గా ఆర్బైట్ వరకే డ్రెస్ వేసుకురాకుండా నీట్గా రెడీ అయ్యి వచ్చాడు. నేను ఇంకా సిద్ధంగా చెప్దాం అనుకున్నా, నువ్వేంది ఇట్లా పోతున్నావు అసలు, అంటే మనం పోయేది ఎక్కడికి, డెకరేషన్. సో విన్నారు కదా, రాహుల్ వాళ్ళు ఈవినింగ్ అయ్యిందనమాట వచ్చేటప్పటికి. అంటూ ఉన్నాడు, రేపైనా గురుప్రవేశం కాదా ఇంతకీ డెకరేషన్ అన్నారు, ఇక్కడేమో ఇల్లంతా ఇలా ఉంది, అసలు రేపు గురుప్రవేశం చేసి ఇల్లులా ఉందా అని కామెడీ చేశాడు అనమాట కాసేపు. ఇప్పుడు చూడు అంతా మార్చేస్తామని చెప్పి ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేసాము. సో ఇక్కడ పైన వ్యాక్యూమ్ అదంతా పెట్టుకొస్తుంది అనమాట. ప్రసన్న అంటుందన్నమాట, ఇంత పని పెట్టుకొని ఇద్దరే చేసేసుకుందాం అని ఎలా అనుకున్నారు అసలు, అది ఇది అని కాసేపు తిట్టింది. బట్ తప్పదు కదా, ఇంకా వాళ్ళందరికీ ఆఫీసులు ఉంటాయి కాబట్టి మేము డిస్టర్బ్ చేయొద్దు అని అనుకున్నాము. బట్ వాళ్ళందరూ వచ్చారు ఫైనల్లీ. సో ఇక్కడ పైన అంతా క్లీన్ చేసాము, ఇంక కిందకు వచ్చాము అనమాట. యాక్చువల్గా ఎక్కువ పార్ట్ ఇక్కడే ఉంది, వాల్ అయితే ఇంక అక్కడ వరకు కంప్లీట్ చేసాము. ఇంకా అది మొత్తం ఎత్తి ట్రైలర్స్ ఉంటే ట్రైలర్లో పడేయాలన్నమాట, గరాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. బాయ్స్ అవి తీసుకెళ్తూ ఉంటే మేము ఇంక ఇందులోకి ఎత్తుతున్నాము. ఇల్లంతా ఎంత ఫైన్ డస్ట్ అంటే అసలు సూపర్ డస్ట్ అనమాట. దానివల్ల కిచెన్ మొత్తం కూడా డస్టే. ఆ క్లీనింగ్ వర్క్ అంతా డబల్ పని అయిపోయింది. అండ్ పాపం ఆ రోజు అయితే బాగా కష్టపడ్డారు అనుష, ప్రశ్న వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా చేసే పనులు కాదు, అలవాటు లేని పనులు. మాకేంటంటే ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి చేసి అలవాటు పడిపోయాము. బట్ సూపర్ స్ట్రెస్ఫుల్ అనిపించింది. ఆ రోజు నైట్ అయిపోయినా సరే చేస్తూ ఉన్నాం. అరౌండ్ 11-11:30 వరకు అక్కడే ఉన్నాం అనమాట పనులు చేస్తూ. ఇంకా ఆ టైంలో డిసైడ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కష్టమని, ఎందుకంటే వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి లేచి పొద్దున్నే రావాలి. మేము 5కి గురుప్రవేశ ముహూర్తం అంటే ఇంకా ముందు రావాలి. నైట్ వెళ్ళిందే లేటు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అస్సలు అవ్వదు. ఇంక ఈవినింగ్ షిఫ్ట్ చేసుకుందామని ఇంకప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట. సో ఈవినింగ్కి పెట్టుకుందాం ముహూర్తం, ఇంకా మార్నింగ్ అవ్వదు అని. ఎందుకంటే మాకు అప్పటికి బాగాలేదన్నమాట, కొంచెం ఫీవరిష్గా, చాలా ఏమంటారు హెల్త్ అంత కరెక్ట్గా లేదు. సో ఈవినింగ్ మంచిది అప్పుడు చేసుకుందాం అని చెప్పి ఈవినింగ్ కూడా మంచి ముహూర్తమే అన్నారు. సో ఈవినింగ్కి ఇంకా షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డస్ట్ ఎంత ఉందో.
వాల్ కొట్టేసేది కదా. సో ఇంకా ఫైనల్లీ అది అయ్యాక ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో అంత కొంచెం క్లీన్ అయితే ఇంకా పిల్లలకి మాకు ఏదో ఒక డిన్నర్ చేసేసేయచ్చు అన్నట్టు. బట్ ఆ రోజైతే ఎంత దుమ్మంటే తల మీద, ఫేస్ మీద మాకు అలవాటు అయిపోయింది. ప్రశ్న వాళ్ళకి, అనుష వాళ్ళకి పాపం చాలా డస్టీగా అనిపించింది. అండ్ కిచెన్ అంతా కూడా ఇంకా కొంచెం ఈ కిచెన్ ఒకటి కొంచెం డీప్ క్లీన్ లాగా చేసాము, ఎందుకంటే ఫుల్ డస్ట్ అబ్జార్బ్ చేసేసింది అనమాట. అండ్ ఇంకా అంతా క్లీనింగ్ అయ్యాక ఇంకా మధ్యాహ్నం రైస్ మిగిలితే పిల్లలకి అది పెట్టి మా వరకు ఇంకా పిజ్జా అవి ఆర్డర్ చేసుకొని ఇంకా ఆ రోజుకి ఇంకా అలా అక్కడ తినేసామన్నమాట. సో అలా మా గృహప్రవేశం అయితే ఎలానో జరుగుతుంది సొంతిల్లు అంటే అని అనుకున్నాం, బట్ ఇలా జరుగుతుందనమాట. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అండి, ఎందుకంటే నేను ఆ స్పెసిఫిక్ డేస్లో కావాలి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను. బట్ ఏంటంటే ఎవరు లేరు, పేరెంట్స్ వీళ్ళందరూ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. బట్ అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా. బట్ అనుకున్న దాంట్లో చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను మోస్ట్లీ అలా అడ్జస్ట్ అవుతాను, నేనేం స్పెసిఫిక్గా కుంగిపోయి ఆ టైప్ కాదు. మా పేరెంట్స్ కూడా అంతే ధైర్యం చెప్పి ఇట్స్ ఓకే మేము వస్తాంలే, వాళ్ళకి బాధ ఉంటుంది బట్ స్టిల్ వాళ్ళు ఇంకా వీడియో కాల్స్లో మా కోసం వెయిట్ చేసి అదంతా చేశారనమాట. అండ్ చాలామంది అడిగారండి గృహప్రవేశం వీడియో కోసం వెయిటింగ్ అని చెప్పి. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు, చాలా గ్రాండ్గా డిఫరెంట్గా ఎలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, బట్ మేమైతే అంత గ్రాండ్గా అలా ఏం చేసుకోలేదు. బట్ చేసుకున్నంతలో చాలా బాగా చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అండ్ ఇక్కడ పిల్లలందరూ కూడా పాపం బాగానే కోఆపరేట్ చేశారు. మేము కింద పని చేసుకుంటే వాళ్ళు పైకి వెళ్ళి ఆడుకోవడం, పైన చేసుకుంటే కింద ఉండడం లేదా గార్డెన్లో ఉండడం, అసలు మంచిగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. దానివల్ల మేము కూడా మా పనుల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి పని చేసుకున్నాం. అండ్ ఇక్కడ అనుష పిల్లలందరికీ ఇంకా భోజనం తినిపిస్తుంది. ఇంకా మా పక్కన మేము ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేసామన్నమాట. మోస్ట్లీ ఆ టైంకి క్లీనింగ్ అది అయిపోయింది, అరౌండ్ 9 అలా అయినట్టుంది. నేనైతే అసలు డెకరేషన్ కూడా ఏమీ వద్దు, జస్ట్ దేవుడి దగ్గర వేద్దామని చెప్పాను. అందుకే నేను ఇల్లు మొత్తం డెకరేట్ చేయాలన్న ప్లాన్ ఏం లేదు, ఎందుకంటే అది మళ్ళీ నాకు హెక్టిక్ పని అయిపోతుంది. నెక్స్ట్ డే కూడా మేము కంప్లీట్గా వర్క్స్ చేయాలి. సో సింపుల్గా దేవుడి దగ్గర మాత్రమే పెడదాం అనుకున్నాం. బట్ కొంచెం కొంచెం చేద్దాంలే, ఇక్కడే కదా ఉంటాం అన్నట్టు అనుకున్నాం అనమాట. సో ఇక్కడ అందుకనే బ్యాక్ డ్రాప్ అదన్నీ సెట్ చేసిన. మీరు నంబరు ఇండియా నుంచి డెకరేషన్ తెప్పించుకుందంతా అది ఫంక్షన్ కోసం అనమాట. బట్ యాక్చువల్గా హౌస్ వార్మింగ్కి ఏం డెకార్ చేయాలనేది నాకు అస్సలు ఆలోచన లేదు, అంటే అప్పటి వరకు ఆలోచించలేదన్నమాట. ఇంటి పనుల్లో పడి మునిగిపోయాను తప్ప ఏం వేయాలి ఏం చేయాలి అనేది ఆలోచించలేదు. ఆ రోజు మార్నింగ్ లేచి నా దగ్గర ఉన్నవన్నీ తీసి ఎలా పెడితే బాగుంటుంది, ఏం పెడితే బాగుంటుందని కొంచెం అటు ఇటుగా ఆలోచించి సార్ట్ చేశాను. అండ్ మీకు నేను చూపించాను కదా లంగా ఓనీలో 2 ఓనీలు తెప్పించుకున్నానని. ఒక ఓనీని మిడిల్ పార్ట్ కింద వేసి నా దగ్గరున్న డెకరేషన్స్తో చేసేద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసుకున్న ప్లాన్ అనమాట. ఎప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాను, బట్ మైండ్ మనసు అంతా వర్క్స్లో వాటిలో ఇన్వాల్వ్ అయిపోయిందనమాట ఫుల్గా. అసలు వేరే ఆలోచన కూడా రాలేదు. ఇంకా ఎలా అయితే అలా చేసేద్దాంలే అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాం అనమాట డెకరేషన్. అండ్ అలా డెకరేషన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ అనుష ముగ్గులు వేద్దాము, నేను రంగు ముగ్గులు తీసుకొచ్చాను అని చెప్పింది. ముగ్గు అయితే వేద్దామని అనుకున్నాను కానీ రంగు ముగ్గు ప్లాన్ లేదు, నా దగ్గర లేవు, అనుష తీసుకొచ్చిందంట. వేసుకుందాంలే ఏం కాదండి, బయట ఆల్రెడీ ఫుల్ చల్లగా ఉంది. అండ్ అప్పటికి నీరసం అరికాల్లోకి వచ్చేసింది అనమాట పూర్తిగా. పాపం అనుష వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడికో ట్రిప్కి వెళ్ళి వచ్చారనమాట. సో తను టైర్డ్గానే ఉంది పాపం. అలానే నెక్స్ట్ డే పీరియడ్స్ వచ్చేసింది, వాళ్ళు కూడా రాలేకపోయారు. బట్ ఆ రోజు నైట్ అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ ఇక్కడ నాకైతే అసలు కింద కూర్చోడానికి కూడా అసలు ఓపిక లేదనమాట, కాళ్ళల్లోంచి వణుకొచ్చేస్తూ ఉంది. బట్ స్టిల్ ఆ ఊపు అయిపోతుంది అని చాలా మొండిగా ఉంటాను. చాలామంది అడుగుతారు అంత ఓపిక ఎలా వస్తుందని. అది ఓపిక కాదండి, మొండితనం. ఎలా అయినా పని చేసేయాలి, అయిపోవాలి అన్నట్టు. బట్ ఫ్రెండ్స్ రావడం వల్ల చాలా మంచి సపోర్ట్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం
ఫంక్షన్ ముందుండే హడావిడి హ్యాపీనెస్ ఉంటుంది చూసారా పనులు చేసుకునేటప్పుడు, అది బాగా అనిపించింది. ముగ్గు పెట్టుకునేటప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు ఎలా చేస్తాం ఏంటి, ఇది వరకు అసలు చిన్నప్పుడు ముగ్గులు ఇవన్నీ ఏవేమో టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఫైనల్లీ అలా కంప్లీట్ చేసాం. ఇంకా బయట అయిపోయాక ఇంకా లోపల కూడా కొంచెం దేవుడి ఫోటో అది పెట్టడానికి కొంచెం బ్యాక్ సైడ్ ఇదంతా సెట్ చేస్తున్నాం అనమాట. రేపు ఏ టైంకి ఎలా వస్తాము ఏంటి అనేసి. ఇంకా అదంతా అయ్యాక ఇంకో పిజ్జాస్ ఆర్డర్ చేసి మేము కూడా తినేసి ఇంకా అనుష వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము తర్వాత కాసేపు ఉండి ఇంకా మిగిలిన చిన్న చిన్న క్లీనింగ్స్ అవన్నీ కూడా చేసుకున్నాం. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. నెక్స్ట్ డేకి ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నాము. ఎస్, పనులన్నీ అయిపోయినాయి. నన్ను చూసి దర్చుకోవద్దు, ఇంటికి వెళ్ళా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీనింగ్ పనులు అవి ఇవి కంప్లీట్గా అన్నీ అయిపోయాయి. ఇదొక్కటి సగం ఉంది రిమూవ్ చేయడానికి. అండ్ పైన ఇంకా లైట్స్ ఆఫ్ చేయడానికి వచ్చాను. ఫైనల్గా ఇంకా పిల్లలు ఇప్పుడు దాకా తిరుగుతున్నారు కదా, స్టెప్స్ అవి కూడా ఇప్పుడే తుడిచాయన్నమాట. అవతారం అయితే ఇంటికి వెళ్ళాక కొన్ని క్లీన్ చేసి పడుకోవాలి. ఆల్రెడీ 10 అయిపోయింది టైము. అండ్ మొత్తం అన్ని రూమ్స్ అయ్యాయి. సో ఇది దేవుడి దగ్గర అన్నమాట. దేవుడి దగ్గర అంతా సెట్ చేసాం, ఇదంతా క్లీన్ చేసాం. రేపు మ్యాట్స్ అవి వేస్తాం కూర్చోడానికి, కిందంతా ఫ్లోర్ తీస్తాం కాబట్టి. అండ్ ఎస్, ఇలా నేను కిచెన్ దగ్గర చూపిస్తా. ఆల్రెడీ ఉన్న డైనింగ్ టేబుల్ ఇక్కడ సెట్ చేసేసాం. ఇది మొత్తం తీసాక చాలా బాగుంది, ఇంకా కంప్లీట్ అవ్వాలి కదా. సో ఎస్, ఆల్ సెట్ టు గో. ఫ్లవర్స్ అవి ఇక్కడ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాం. మా డిన్నర్ కూడా అయిపోయింది కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు, అక్కడ పెట్టాయి. అండ్ ఈ ఒక్క వే ఉందన్నమాట. సో కింద కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాము. ఏంట్రా అన్నీ అక్కడ పడేసారు, బాటిల్స్ అవి తీసుకొచ్చారు. సో ఈ ఒక్క వే ఉందన్నమాట. ఇప్పుడు మేము ఇందులో ఈ డస్ట్బిన్స్ అవి తీసుకెళ్ళిపోతాం. ఇంకా మోస్ట్లీ ఇది ఒక్కటి కొంచెం క్లీన్. ఇప్పుడు 10 o'clockకి వ్యాక్యూమ్ పెడితే కొడతారు జనాలు సౌండ్స్కి. ఇంకా ఇది రేపు మా హస్బెండ్ మార్నింగ్ వస్తారు. ఇవి కొన్ని తీసేసి మిగిలిన క్లీన్ చేయాలి. అండ్ బయట వెళ్ళిపోదాం, నాన్న వస్తున్నాను, చాలా లేట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. సో బయట కూడా ఇవి ఇందాక చూపించాను కదా. సో ఇక్కడ నేను వేసాను, అక్కడ అనుష వేసింది మీకు. సో అది రంగులు నింపాను అనమాట, బాగుంది. మార్నింగ్ చూపిస్తాను మీకు మళ్ళీ. అట్నైట్ నాన్న ఏ కలర్ పోతుంది చూడు. సో ఇది, సో ఎస్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంటికి వెళ్ళి చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అండ్ రేపు హౌస్ వార్మింగ్ వీడియో వస్తుంది మీ అందరికీ. అండ్ ఐ హోప్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ రేపు మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి అదంతా కూడా రేపు వ్లాగ్లో షేర్ చేస్తా. అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. దా దక్షిత్.